श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। श्रीमद् भगवद्गीता రెండవ అధ్యాయం సాంఖ్యయోగం 54వ శ్లోకం। అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం। భగవాన్ శ్రీకృష్ణుడి దగ్గర నుంచి కర్మయోగం యొక్క మహిమను, ఆ కర్మయోగము చేత ఆ తర్వాత స్టెప్లో ప్రతి ఒక్కడు పొందవలసినటువంటి జ్ఞానయోగమును, దాని యొక్క ఫలమును వివరించిన తర్వాత అర్జునుడి మనస్సులో ఆ జ్ఞానిని గురించి వినాలి, అతడు ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ఈ లోకంలో ఎలా సంచరిస్తాడు, అతడి గురించి లోకంలో జనులందరూ ఏ విధంగా మాట్లాడతారు అనే 4 ప్రశ్నలు అడగటానికి భగవంతుడి యొక్క ఉపదేశం కారణమైంది. అందువలన అర్జునుడి మనస్సులో వచ్చినటువంటి ఈ ఉత్సాహము, ఈ సందేహము ఏమిటా సందేహము? జ్ఞానిని గురించి, స్థితప్రజ్ఞుడైనటువంటి ఆ యొక్క జీవన్ముక్తుడిని గురించి లోకంలో జనులందరూ కూడా ఎలా మాట్లాడతారు, ఆయన గురించి ఏం చెప్తారు. అది మాత్రమే కాకుండా ఆ జీవన్ముక్తుడు, ఆ స్థితప్రజ్ఞుడు ఈ లోకంలో వ్యవహారం చేస్తుంటే వ్యవహారం తానుగా వెళ్ళి చేయొచ్చు, లేక తన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వ్యవహారం చేస్తాడో, ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా సంచరిస్తుంటాడు అనే ప్రశ్నలు అడగబడినాయి. ఈ ప్రశ్నలో దాని వెనుకున్నటువంటి అర్థాన్ని నేను చెప్పాను. ఎక్కడ ఎలా కూర్చుంటాడంటే పద్మాసనమా, వజ్రాసనమా, సింహాసనంలో కూర్చుంటాడా అని కాదు. ఏ జ్ఞానము చేత అతడు అట్లా ఆ స్వరూప జ్ఞాన నిష్టలో నుంచి చ్యుతి అవ్వకుండా, పడిపోకుండా స్థిరంగా ఎలా ఉండగలుగుతాడు, ఎలా ఉంటాడు, దేని చేత. అలాగే ఈ తన యొక్క మనస్సును ఎలా కట్టుబాటులో పెట్టుకుంటాడు అంటే శారీరక, మానసిక, వాచికమైనటువంటి అతడి యొక్క క్రియలు ఏ విధంగా ఉంటాయి, ఎలా ప్రవర్తిస్తాడు అని చెప్పి అడిగినప్పుడు దానికి భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పబోతున్నటువంటి ఈ బదులు 55వ శ్లోకం నుంచి చివరిదాకా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణములు వివరించబడుతున్నాయి. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పేటప్పుడు స్థితప్రజ్ఞుడు అంటే జ్ఞాని, జీవన్ముక్తుడు అని చెప్పి మర్చిపోకూడదు. అతడు ఆ యొక్క లక్షణాలు వర్ణిస్తున్నప్పుడు అవి వింటున్నటువంటి సాధకులమైనటువంటి, ముముక్షులమైనటువంటి మనకు అవి సాధనాలు అవుతాయి. కాబట్టి ఆ యొక్క విషయాలను మనం వింటున్నాం. 55వ శ్లోకం కూడా ప్రారంభించి కొంతవరకు విన్నాం గడిచిన సత్సంగంలో. ఆపై విషయాలను వివరించడానికి ముందు కొన్ని ముఖ్యమైన అంశాలను మనం సాధారణంగా విచారించి చూద్దాం. అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పేటువంటి ఈ యొక్క విషయాలు మనకు బాగా చక్కగా అర్థమవుతాయి. ఈ మొదటి శ్లోకం ఈ స్థితప్రజ్ఞుడు అంటే ఎవరని అడిగాడు. ఆ తర్వాత భగవానుడు
సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. ఆ శ్లోకాన్ని కూడా చదువుతాను, ఎందుకంటే పోయిన క్లాసులోనే మనం దాన్ని ప్రారంభించాం కాబట్టి. శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అర్జునుడు అడిగినటువంటి మొదటి ప్రశ్నకు సమాధానం ఈ శ్లోకంలో చెప్పబడుతున్నది. అది మాత్రమే కాదు, ఈ మొదటి శ్లోకంలో చెప్పిన ఈ విషయాన్నే ఇది సూత్రభూత శ్లోకముగా తీసుకుంటే ఇదే రాబోయే మిగిలిన శ్లోకాల్లో ఈ విషయాన్ని విస్తరించబడుతుంది అని అర్థం చేసుకోవాలి. ఇది ఇక్కడ మాత్రమే ఇప్పుడు ఒకసారి చెప్పి ఇంక అయిపోతుందా అంటే అలా కాదు. రాబోయే అధ్యాయాలలో 12వ అధ్యాయం భక్తి యోగంలో కూడా ఇలాగే మరలా అర్జునుడు ప్రశ్నిస్తాడు. అక్కడ ఆ భక్తుడి యొక్క లక్షణాలు ఏమిటి, ఎలా ఆ భక్తుడు నిజమైన భక్తుడు అంటే భగవంతుడు అక్కడ వివరిస్తాడు. అలాగే 13వ అధ్యాయంలో గుణాతీత పురుషుడు అంటే ఎవరు, ఎట్లా ఉంటాడు, ఎలా గుణాతీతుడైనాడు, ఏమిటి లక్షణాలని మళ్ళీ అక్కడ అడగబడినాయి. కాబట్టి ఇవన్నీ ఒకే విషయాన్ని చెప్తున్నాయి, కానీ పదాలు వేరుగా ఉంటాయి. సరే, ఏమి మనం విచారించి మొదట్లో తెలుసుకోవాలి. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో మనందరము మనిషి అంటేనే మనలో ముఖ్యంగా 2 పర్సనాలిటీలు ఉన్నాయి. 2 పర్సనాలిటీ వేదాంతపరముగా 5 కోశాలు ఉన్నాయని చెప్పినట్లుగా అవి విచారించాం వేరే తరగతుల్లో. మనం అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని, లేక 3 శరీరాలని, స్థూల దేహం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని. కానీ ఇప్పుడు మరొక దృష్టికోణంలో సింపుల్గా ఇలా చూద్దాం. ఏమిటంటే మనం నేను అన్నానంటే 2 పర్సనాలిటీలు. ఒకటేమో జ్ఞానరూపమైన జ్ఞాన సంబంధమైన ఇంటలెక్చువల్ పర్సనాలిటీ అని చెప్పాలి. ఆ ఇంటలెక్చువల్ పర్సనాలిటీ అంటే ఇక్కడ జ్ఞానం అంటే సాధారణ జ్ఞానం అండి. లోకంలో ఏది తెలుసుకోవాలన్నా జ్ఞానం, మనకు బుద్ధి ఉంటేనే కదా దాంట్లో అర్థం చేసుకుంటున్నాం. తర్వాత ఎలా అర్థం చేసుకున్నాడు, ఏమి అర్థం చేసుకున్నాడు అనేటువంటిది మనిషికి మారుతుంది, కానీ అర్థం చేసుకుంటాం. ఆ అర్థం అవ్వటం, తెలుసుకోవడం అనేది ఎక్కడ జరుగుతున్నదో అది జ్ఞానస్థానం, అది బుద్ధి. అప్పుడు దాన్ని మనం, అది అందరికీ ఉన్నది, దాన్ని ఇంటలెక్చువల్ పర్సనాలిటీ అని చెప్పుకోవాలి. అప్పుడు ఆ బుద్ధిని మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నప్పుడు, స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ఇక్కడ ఏవైనా నేర్చుకుంటున్నప్పుడు అంతా దాన్ని ఉపయోగించాం కొంచెం. కానీ ఎంతవరకు ఉపయోగించామంటే ఆ చదువు అప్పుడు చదివేటప్పుడు దాన్ని కొంచెం అట్లా కంఠస్థం చేసి, బై హార్ట్ అంటారే, దాని తర్వాత దాన్ని పేపర్ మీద రాసేస్తే ఇంకా ఆ పరీక్ష అయిపోయిందంటే ఇంకా చదివిందంతా మర్చిపోయి దాన్ని మనం వదిలేసేస్తాం. అలా మన యొక్క బుద్ధిని మనం ఉపయోగిస్తూ వచ్చాం. కానీ దాన్ని ఏమంటారంటే సహజంగా ఐక్యూ అంటారు, ఇంటలెక్చువల్ కోషెంట్ అని. అది కొంతమందికి ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, ఆ భేదాలు, వ్యత్యాసాలు ఉంటాయి మనిషికి. ఐక్యూ, ఇంటలెక్చువల్ కోషెంట్ అంటాం. ఇప్పుడు విషయం ఏమిటంటే ఆ ఇంటలెక్చువల్ కోషెంట్ జ్ఞాన, మన యొక్క పర్సనాలిటీ, ఇంటలెక్చువల్ పర్సనాలిటీని మనం ఉపయోగించట్లేదు. ఆ తరువాత ఎక్కువగా అన్నిసార్లు అంతటా అన్ని సమయాల్లో ఉపయోగించాం. కానీ మరి ఎలా జీవిస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా ఇంటరాక్ట్ చేస్తున్నామంటే రెండో పర్సనాలిటీ మనలో ఉన్నటువంటి ఇమోషనల్ పర్సనాలిటీ అంటాం దాన్ని. అంటే మానసికమైనటువంటి కొన్ని ప్రవర్తనలు, మనస్సులో ఏర్పడేటువంటి కొన్ని భావాలు, అవి వాటిని ఇమోషన్స్ అంటాం కదా. అవి
కామము, క్రోధము, లోభము, మోహము, సంతోషము, ఇవన్నీ కూడా ఇమోషనల్ చేంజెస్. అప్పుడు మనలో ఈ రెండో పర్సనాలిటీ, ఇమోషనల్ పర్సనాలిటీ ఉంది చూసారా, ఇదే మనం ముఖ్యముగా ఉపయోగిస్తూ మన వ్యవహారంలో దాంతోటే మన ఇంటరాక్షన్ జరుగుతుంటుంది. ఇప్పుడు పొద్దున్నే బయలుదేరి నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటే కరెక్ట్గా ఆ టైంకి అన్నీ రెడీ అవ్వాలి. కరెక్ట్గా ఏదో చేసేటప్పుడు కరెంటు పోయింది, లేక గ్యాస్ అయిపోయింది, వెంటనే ఏమిటి రియాక్ట్ అవుతాం. ఇమోషనల్లీ కొంచెం తొందరపడిపోతాం, టెన్షన్ వచ్చేస్తుంది. లేక ఇంట్లో ఉన్న ఒకళ్ళ మీద కొంచెం తిట్టుకుంటాం, మాట్లాడతాం. సరే, ఇవన్నీ చేసి అట్లా రెడీ అయ్యి వచ్చిన తర్వాత బయలుదేరి వెళదామని చెప్పి కారు స్టార్ట్ చేస్తే కారు స్టార్ట్ అవ్వలేదు. అక్కడ మళ్ళీ ఏమవుతుంది, వి రియాక్ట్. ఇమోషనల్లీ మనం కొంచెం డిస్టర్బ్ అవుతూనే మన యొక్క విషయాన్ని వ్యక్తం చేస్తాం. సరే, ఆ తర్వాత ఎలాగో ఆటో పిలిచో ట్యాక్సీలోనో ఆఫీస్కి వెళ్ళాను. వెళితే అక్కడంతా కొంచెం బాగుంది, అందరూ గుడ్ మార్నింగ్ అన్నారు. అందరూ ఏవో నిన్న చేయాల్సినటువంటి కొన్ని పనులు అన్నీ సక్సెస్ అయినట, అందరు సంతోషంగా తెలియజేశారు, సంతోషపడతాను. ఈ సంతోషపడటం, అక్కడ టెన్షన్ అయి కోపపడటం, ఇవన్నీ ఇమోషనల్ ఇంటరాక్షన్సే కానీ బుద్ధిపూర్వకముగా మనం నిజమైనటువంటి ఇంటలెక్చువల్ పర్సనాలిటీని మనం ఉపయోగించి ప్రవర్తించట్లేదు. ఇది గమనించం, మనకు తెలియదు అదిదా జరుగుతున్నది. అప్పుడు ఆ తర్వాత మధ్యాహ్నం దాకా బాగానే ఉంది. మధ్యాహ్నం ఆఫీసులో పెద్ద నా బాస్ మేనేజర్ పిలిచి ఏవో 2 చివాట్లు పెట్టాడు. అప్పుడు మళ్ళీ కుంగిపోతాను. సో ఇట్లా మళ్ళీ సాయంకాలం ఇంటికి రాగానే అనేక రకాల ప్రశ్నలు, సమస్యలు, ఇవన్నీ ఇట్లా కొంచెంసేపు ఏదో సంతోషం కలిగే ఇమోషన్, కొంచెంసేపు దుఃఖము, బాధపడే, టెన్షన్ అయ్యే ఇమోషను, కొన్నిసార్లు అసూయపడే, కోపపడే, ఇలాంటి ఇమోషన్లు, కామోద్రేకాలు, ఇవన్నీ ఇమోషన్లుగానే మనం ప్రవర్తిస్తున్నాం. ఇది ఎవరు మనం గమనించట్లేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్నంటే, భగవంతుడు ఇక్కడ ఈ మొదటి శ్లోకంలో ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. హే పార్థ, ఎప్పుడైతే ఒకడు తన మనస్సు, హృదయంలో ఉన్నటువంటి అన్ని కోరికలను వదిలేస్తాడో అని చెప్పాడు భగవంతుడు. ఇది మనం విచారణ చేశాం. ఇప్పుడు ఈరోజు కొత్త పాయింట్ని దానికి యాడ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అంటే అర్థం ఏమిటో తెలుసా? ఇమోషనల్లీ దేని మీద డిపెండ్ అవ్వకుండా ఉండటం ప్రజహాతి కామాన్ సర్వాన్. దేని మీద ఆధారపడకుండా, ఎవరి మీద దేని మీద ఆధారపడకుండా అంటే ఇమోషనల్ బ్యాలెన్స్ కోసం. అందుకనే వేదాంతము, శాస్త్రము దేనికి ముఖ్యత్వం ఇస్తుందంటే, ఇంటెలిజెంట్ క్వశ్చంట్ కంటే కూడా ఇమోషనల్ క్వశ్చంట్ ఎక్కువ మనకు స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు భగవద్గీత వింటున్నాం, విషయం అర్థమవుతున్నది, తెలుసుకుంటున్నాం, కొంచెం ప్రజ్ఞ ఏర్పడింది. ఆ ప్రజ్ఞ, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు స్థిర ప్రజ్ఞ అవ్వాలి. స్థిర ప్రజ్ఞ అవ్వటం అంటే ఏమిటంటే, ఇంటలెక్చువల్ పర్సనాలిటీలో ఇంటలెక్చువల్గా అర్థమైన విషయాన్ని నేను నిజంగా ఎసిమిలేట్ చేసుకుంటే, దాన్ని ప్రయోజనపరుచుకుంటే, నేను ఆ తర్వాత ఇమోషనల్ ఇండిపెండెన్స్ని మనం డిస్కవర్ చేశామంటే మనలో, అప్పుడు మన జ్ఞానం స్థిర జ్ఞానమైందని అర్థం. అలా స్థిర జ్ఞానమైనప్పుడు ఉండాల్సిన కనపడే మెయిన్ సిమ్టమ్ ఏంటంటే, ఇమోషనల్లీ నేను ఎవ్వరి మీద, దేని మీద నా యొక్క మనశ్శాంతి, నా యొక్క ఆంతరిక సుఖమున కోసం నేను ఆధారపడలేదు. ఇప్పుడు
పొద్దున్నే వాకింగ్కి వెళ్ళేటప్పుడు కొంతమంది ఈ పెద్దవాళ్ళు రిటైర్ పీపుల్ అందరూ కూడా కొంతమంది నడవటానికి కష్టం కాబట్టి చేతిలో ఒక కర్రని పెట్టుకొని దాని సపోర్ట్ తోటి నడుస్తూ వెళతారు చిన్నగా. మరికొందరు వాళ్ళకి ఆ కర్ర యొక్క సపోర్ట్ అక్కర్లేదు, చేతిలో ఒక చిన్న వేరే సబ్ ఇన్స్పెక్టర్ పెట్టుకున్నట్లుగా ఒక వేరే చిన్న స్టిక్ని పెట్టుకుంటారు. సో వాకింగ్ స్టిక్ ఈజ్ రెండు వాకింగ్ స్టిక్ లాగానే ఉన్నాయి. ఆయన చేతిలో ఏదో ఒక చిన్న స్టిక్ని పెట్టుకున్నాడు, ఈయన స్టిక్ పెట్టుకున్నాడు. అంటే ఒకడేమో ఆ స్టిక్ మీద ఆధారపడ్డాడు, దాన్ని గనక తొలగించేసి నడవాలంటే కింద పడిపోతాడు. మరొకడు చేతిలో పెట్టుకున్నాడు కానీ దాన్ని మీద ఆధారపడలేదు. అట్లా ఇక్కడ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః అనేటువంటి మరొక పదం ఉంది చూసారా. అంటే తన మీదనే తాను ఆధారపడినటువంటి వాడు, తన యందే తను సంతృప్తిని పొందినటువంటి వాడు. కాబట్టి నా తృప్తి, ఆనందం, నా సుఖము, నా రక్షణ ఏదైనా కానీ మరొకరి మీద మరొక దాని మీద లేదు అని అర్థం చేసుకున్నాడు ఈ భగవద్గీత వినటం వలన, ఈ జ్ఞానము చేత. చూడండి, అందుకని ప్రతి దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి భగవద్గీత ఎంత అవసరమో ఉపయోగమో ప్రాక్టికల్గా చూడాలి. అప్పుడు చూసారా డిఫరెన్స్ చూసారా. అట్లా చేతిలో కర్ర ఉన్నా కూడా దాని మీద ఆధారపడలేదు. అట్లా ఇమోషనల్లీ నేను దేని మీద ఆధారపడట్లేదు, ఇమోషనల్ స్టిక్. అప్పుడు కానీ చేతిలో ఊరికి పెట్టుకున్నాను అందానికో ఆనందానికో, కానీ దాని మీద ఆధారపడలేదు. చూసారా. అలాగా నా మీదనే నేను ఆధారపడి ఉండి నా యందే నేనే ఐ సాటిస్ఫై మై సెల్ఫ్ ఇన్ మై సెల్ఫ్. అది ఎట్లా కలిగింది? నేను నా యొక్క నిజస్వరూపం ఏమిటని తెలుసుకున్నాను, ఆత్మను నేనని తెలుసుకున్నాను. చెప్పాడు కదా భగవంతుడు. అది ఎసిమిలేట్ అర్థమైనప్పుడు అప్పుడు ఆ ఇమోషనల్ స్ట్రెంగ్త్ వచ్చి జ్ఞానం, స్థిర జ్ఞానం, ప్రజ్ఞానం స్థిరజ్ఞానం అయ్యేంత వరకు మనం కొంచెం కొంచెంగా ఇలా శ్రవణం చేస్తూ ఒకేసారి ఇంత ఇమోషనల్ స్ట్రెంగ్త్ వస్తుందా అంటే వెంటనే రాదు. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా, అనేక జన్మలుగా మనం కొన్నిటికి అలవాటు పడిపోయి వాసనా రూపంలో అవన్నీ మనలో ఉన్నాయి. కానీ నేను ఎదగాలి, ఇట్లా ఇమోషనల్గా ఎవ్వరి మీద ఆధారపడకూడదు. ఇమోషనల్స్లోనే కదండి మరి ప్రేమ చూపించటం, లవ్ చూపించటం, ఇష్టపడటం ఇవన్నీ ఉంటాయంటే ఉంటాయి. ఇప్పుడు నా పిల్లల మీద నాకు ఇష్టమే, ప్రేమ ఉండొచ్చు. ప్రేమకు అటాచ్మెంట్కు భేదం ఉందని చెప్పాను కదా. అప్పుడు నిజంగా నేను వాళ్ళని పెంచాలి, పెద్దవాళ్ళని చేయాలి, వాళ్ళకి మంచి చదువులు ఇప్పించాలి, ఇవన్నీ చేస్తాను, నేను నా డ్యూటీని చేస్తాను. కానీ వాళ్ళు నేను చెప్పినట్లుగా వింటారు, నేను చెప్పినట్లుగానే ఉంటారు ఎంతకాలమైనా. ఆ తర్వాత నాకు ముసలితనం వచ్చినప్పుడు వాళ్ళు బాగా చూసుకుంటారు. ఆ తర్వాత లేకపోతే నన్ను అన్ని ఇతర దేశాలకు, తీర్థయాత్రలకు నా పిల్లలు తీసుకెళ్తారు అని చెప్పి తీసుకెళ్తే మంచిదే. తీసుకెళ్ళకపోతే, వాళ్ళు చూడకపోతే, వాళ్ళు నిన్ను ఓల్డేజ్లో ఉండని చెప్పారనుకో, అప్సెట్ అవుతావా? ఆలోచించి చూద్దాం. కాబట్టి నువ్వు తయారుగా ఉండాలి. ఎందుకంటే లోకం తీరు ఇది. ఇప్పుడు నేను దీని మీద ఆధారపడి దాని వలన నా యొక్క మనశ్శాంతిని, నా ఆంతరికమైనటువంటి సుఖమును పోగొట్టుకోవడం సరైనది, మంచిదే కాదు కదా. కాబట్టి మనం దేనికి ముఖ్యత్వం ఇవ్వాలనేటువంటిది చూడాలి. అన్నిటినీ ప్రేమిస్తాం, అందరితోటి మంచిగా ఉంటాం, అన్నిటి యందు నువ్వు ఉన్నట్లుగా ఉన్నా కూడా కానీ నువ్వు లేనట్లుగానే ఉంటావు. అందుకని జ్ఞానికి, జీవన్ముక్తుడికి ఆయనకు మనస్సు లేదు అని అన్నట్లుగా కొన్ని స్టేట్మెంట్లు ఉంటాయి.
అమనస్కః, మనస్సు లేదు. అప్పుడు ఆ మనస్సు లేకుండా ఉన్నటువంటి అర్థం ఏమిటండి? మనసు లేకుండా ఉంటే ఎట్లా జీవిస్తాడు? ఎట్లా పనిచేస్తుంటాడు? ఏంటి పిచ్చివాడా? మెంటల్ వచ్చిందా? మెంటల్ వచ్చి పిచ్చివాడు ఉన్నవాడు వీడికి మనసు సరిగా పనిచేయట్లేదు, మనసు భ్రమించిపోయింది అంటాం, మెంటలీ రిటార్డెడ్ అంటాం. అప్పుడు జ్ఞానిలో మనస్సు లేకపోతే ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఆయన కూడా అనేకమైనటువంటి పెద్ద పెద్ద కార్యాలను తీసుకుంటాడు చెయ్యాలని చెప్పి, ప్రాజెక్టులు కానీ ఏవైనా కానీ. అంటే జ్ఞానికి అవన్నీ చేస్తున్నా కూడా ఇప్పుడు కామనలన్నీ వదిలేసి అని అంటే చెప్పాను ఆ రోజున, లెజిటిమేట్ కామాలు ఉండొచ్చు, వాటినే కామనలు అంటాం, శుభకామనలు. అందుకని అప్పుడు ఏంటంటే శుభకామనలు అంటే ఏంటవి? అవి మోడరేట్గా ఉండాలని కూడా చెప్పాను. ఇప్పుడు మూడో విషయం ముఖ్యంగా మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు నేను మాట్లాడే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. జ్ఞాని విషయంలో అతడు శుభకామనలు పెట్టుకున్నాడు, మోడరేట్గా ఉంటాడు, కానీ ఆ ఏ కామనలు కూడా తాను తీసుకున్న ప్రాజెక్టులు కానీ ఎజెండాలు కానీ ఏవైనా వ్యవహారంలో చేసే సమాజ పేర్లు కానీ ఏవైనా కానీ అవి నాన్ బైండింగ్ కామనలు. ఇది మూడో పాయింట్. ఇది మనం ఇంతవరకు డిస్కస్ చేశాం. ఈ విషయాన్ని తర్వాత చెప్తాను అన్నాను. అర్థమైందా? నాన్ బైండింగ్ చూసారా? అప్పుడు మరి మామూలు సాధారణ మనుషుడికి కామనలు ఉన్నాయి, జ్ఞానికి కామనలు ఉన్నాయి, దేవుడికి కూడా ఉన్నాయటండి. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే దేవుడు కూడా అట్లా తనకు తానే ఉండి ఒంటరిగా ఆయనకు కూడా బోరు కొట్టిందిట అన్నట్లు చెప్తుంది ఉపనిషత్తు. అప్పుడు ఏమేంటి, నేనే ఒక్కడనే ఉంటే ఏముంది, నేనే 10 రకాలుగా అయిపోయి ఒక డ్రామా సినిమా లాగా చేస్తే బాగుంటుందే అనుకున్నట్ట. సో కామయత సహ అంటే భగవంతుడు కూడా ఇట్లా ఆశ కలిగిందిట. బహుశ్యాం ప్రజా ఏతి, నేనే అనేక రూపాలుగా అవుతాను, నేనే యాక్ట్ చేస్తాను, ఎందుకంటే టైం పాస్గా అన్నట్లుగా. సతపో తప్యత, దానికోసం తపస్సు చేశాట భగవంతుడు. సతపస్తప్త్వా ఇదం సర్వం ఉసృజత్, ఇది మొత్తాన్ని సృష్టించాడట. కానీ అప్పుడు సందేహం వస్తుందే అని ఈ విషయం వచ్చిన చోట తైత్తిరీయ ఉపనిషత్తులను శంకరాచార్యుల వారి భాషలో ఆయనే ఒక సందేహాన్ని తీసుకొచ్చి, మరి అట్లా అయితే దేవుడికి కూడా కోరికలు ఉన్నాయండి, దేవుడికి కూడా కోరికలు ఉన్నాయి. అవి కోరికలు ఉంటే కోరికలు మనుషుల్ని బంధిస్తాయి కదా అంటే దేవుణ్ణి బంధించటం లేదు. ఎందుకంటే ఆయన ఒక్కడే, ఆయన అన్నిగా అయిపోయినాడు. ఆయన జ్ఞాన రూపుడు స్వరూపంలో నుంచి ఆయన దిగజారలే, ఎమోషనల్గా అటాచ్ అవ్వలే, కానీ డ్రామా చేస్తున్నాడు. అదేవిధంగా జ్ఞాని కూడా శుభకామనలు ఉన్నాయి, కానీ నాన్ బైండింగ్ డిజైర్స్. ఎట్లాగైతే కోరిక సృష్టించాలి ప్రపంచం మొత్తాన్ని దేవుడికి ఆశ వస్తే ఆ ప్రపంచం దేవుడికి భారమైందా, బంధమైందా, అటాచ్మెంట్ అవుతుందా, దుఃఖపరుస్తుందా? కాబట్టి ఇక్కడ జ్ఞానికి కూడా దుఃఖపరిచేందుకు ఏమీ లేదు ఇక్కడ. అంటే తన స్వరూపంలో తను నిల్చున్నాడు కదా. కాబట్టి ఈ 2 పదాలు చాలా ముఖ్యం. సర్వాన్ కామాన్ ప్రజహాతి అంటే దేని మీద ఆధారపడట్లేదు, ఎమోషనల్గా తన యందే తాను తృప్తిని పొందుతూ తన స్వరూపమును తెలుసుకున్నాడు. కానీ ఒక చిన్న నాటకంలాగా ఇక్కడ అందరిలాగా మనందరం నాటకమే స్టేజి మీద. మన ఇవన్నీ జ్ఞానికి ఇది నాటకం అని తెలుసు, అజ్ఞానికి అది నిజం అనుకుంటూ దుఃఖపడుతుంటాడు. ఇదే కదా జ్ఞానికి అజ్ఞానికి భేదం. జ్ఞాని ఆనందముగా ఉంటాడు ఎప్పుడు, అజ్ఞాని దుఃఖపడుతుంటాడు, కంప్లైంట్ చేస్తుంటాడు. అప్పుడు
ఎందుకంటే మర్చిపోయాడు నేను నటిస్తున్నాను అని. ఇంకొకటి తన స్వరూపం నిజమని, నేను శరీరం కాదు, నేను మనస్సుని కాదు, నేను ఆత్మనని ఇంకా బాగా తెలుసుకోలేదు, అసలు వినలేదు. ఇక్కడ ఆ తర్వాత శ్లోకాన్ని ఇప్పుడు నాన్ బైండింగ్ డిజైర్స్ అనేది అర్థమైందా? 3 పాయింట్లు చెప్పాం. అక్కడ ముఖ్యంగా ఏమిటి మనిషికి కోరికలు? జనరల్గా లోకంలో ఉండే అందరూ వ్యవహారంలో గృహస్థులకు 3 విషయాల మీదని ఉపనిషత్తు అనేక చోట్ల చెప్తుంది. శంకరులు భాషలను కూడా రాస్తారు. త్యక్త పుత్రవిత్త లోకేషణ, సహజంగా సొంతం, బంధము, ఆస్తులు పాస్తులు, తర్వాత లోకంలో పేరులు ప్రతిష్టలు, ఇవన్నిటి మీద దేని మీద నేను ఆధారపడలేదు, దేనిని నేను నిజమని తీసుకోలేదు. ఈ విధంగా ఎవరైతే పుత్రేషణ లోకేషణ విత్తేషణ అని బృహదారణ్యకోపనిషత్తు మరి కొన్ని చోట్ల చెప్పబడినాయి ఒకటొకటి. అంటే ఆ 3 పదాల కింద అన్ని వ్యవహారాలు, అన్ని పొసెషన్లు, రిలేషన్లు అన్నీ చేరతాయి దాంట్లో. అప్పుడు ఇవన్నీ నా చుట్టూ ఉన్నా కూడా, నేను వాటిని ఉపయోగిస్తున్నా కూడా, వాటితోటి వ్యవహారం చేస్తున్నా కూడా నేను నాన్ బైండింగ్, నాకు అవి అంటుకోనే లేదు అని చెప్పి ఆ స్వరూప నిష్టను పొందాడు. ఇప్పుడు స్వరూపనిష్టని పొందటానికి అసలు భగవంతుడు ఇక్కడ వివరంగా ఆ పదాలు, ఆ మాటలు చెప్పపోయినా మనం గుర్తు చేద్దాం. జ్ఞానం అంటే ఈ జ్ఞాన మార్గంలో, జ్ఞాన సాధనలో 3 మెట్లున్నాయండి. వేరే సందర్భంలో చెప్పాం, విన్నారు మీరు. 3 మెట్లు జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ. ఇది సడన్గా అట్లా ఒక్కసారి వచ్చేది కాదు. ఒక్కసారి నా కామనలు అటాచ్మెంట్ అంతా వదిలేస్తానంటే అది న్యాచురల్గా కొంచెం జరగాలి. ఎలా జరుగుతుంది? మొదట విను. మొదటి స్టెప్ ఏమిటి? మెట్టు శ్రవణం చేయాలి. ఆ శ్రవణం చేయటం అనేటువంటిది చాలా ముఖ్యం. ఎవరి దగ్గర నుంచి ఏం శ్రవణం చేయాలి? గురువు దగ్గర నుంచి శ్రవణం చేయాలి. ఆ గురువు గారు ఈ భగవద్గీతను, ఉపనిషత్తులో ఇట్లాంటి శాస్త్రాన్ని మనకు బోధించాలి. అలా శాస్త్రమును బోధించే గురువు దగ్గర నుంచి, కాంపిటెంట్ టీచర్ అంటే ఆయన స్తోత్రియ బ్రహ్మనిష్ఠుడు. అప్పుడు ఏమవుతుందంటే మనకు శ్రవణం చేయుట చేత మనం మూఢనమ్మకంతో బ్లైండ్గా బిలీవ్ చేయటం కాదండి. ఇప్పుడు గురువు ఏం చెప్పినా సరే, గురువు శాస్త్రం ఏం చెప్పినా కూడా నువ్వు శరీరానివి కాదు, నువ్వు మనస్సువి కాదు అని చెప్తే విన్నాం, కానీ మనకు కన్విక్షన్ వచ్చిందా? చూసారా? అప్పుడు శ్రవణం చేస్తాం. శ్రవణం చేయడం చాలా అవసరం. ఇది ఎలా? ఎందుకంటే శ్రవణం చేయటం, గురువు దగ్గరికి వెళ్ళటం, నేనే ఏదో పుస్తకం కొనుక్కొని నేనే ఏదో చదివితే చదువుతాను అంటే అలా పని జరగదు ఇక్కడ. గురువు లేకుండా ఆత్మజ్ఞానం నీకుగా బోధపడదు. ఎప్పుడు కూడా ఆ అనుభవజ్ఞుడైనటువంటి, ఆ మార్గంలో నడిచినటువంటి, ఆ విషయాలను ఆయన గురువు దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి, ఇట్లా పరంపరగా గురు శిష్యులుగా వస్తున్న దాంట్లో నువ్వు వస్తేనే నీకు సరి అయిన మార్గం తెలుస్తుంది. అప్పుడు ఇది ఉదాహరణ చూడండి. నా నుదురు అండి, ఈ బొట్టు పెట్టుకునే చోటు ఉంది కదా, దాన్ని నేను చూడగలనా? చాలా శరీరంలోని మన భాగాలను మనం చూడలేము. ఇంకోటి ఏం చెప్పాం, కళ్ళను చూడగలవా? చూడలేవు. నా వీపుని నేను చూసుకున్నాను ఎప్పుడైనా? ఎంత అద్దంలో తిరిగి చూసినా కూడా వెనక శరీరం మొత్తాన్ని చూసుకోలేం. ఎవరో చూసి చెప్పాలి కదా, మనకు తెలియదు. అప్పుడు నా వెనక నడుమునే నేను చూసుకోలేకపోతే నా కళ్ళనే నేను చూసుకోలేదు. అట్లా ఒకవేళ నేను చూసుకోవాలి, నా నుదురును చూడాలని నువ్వు కనుక కళ్ళని ఇట్లా పెట్టి చూసావంటే నీకు తలనొప్పి వస్తుందే కానీ నువ్వు చూడలేవు. అదేవిధంగా నువ్వు ఆత్మవై ఉన్నప్పటికీ కూడా, నువ్వు నిత్య సత్య స్వరూపుడవై ఉన్నా కూడా అని చెప్పినా కూడా నిన్ను నీవు తెలుసుకోలేవు.
ఎట్లాగైతే నీ మొహాన్ని నువ్వు చూసుకోవాలంటే నీకు అద్దం అవసరమవుతున్నదో, అదేవిధంగా నన్ను నేను ఆత్మనను తెలుసుకోవడానికి గురువు శాస్త్రమనే అద్దము కావాలి. శాస్త్రం అనేది మాత్రమే ఉంటే అది ఎట్లా చూడాలి అనేది కూడా నీకు తెలియదు. అద్దానికి 2 పక్కలు ఉన్నాయి కదండి, ముందు పక్క ఉంది, వెనక పక్క కూడా ఉంది. ఆ వెనక పక్క చూస్తే నీ మొహం కనబడుతుంది. అట్లాగే ఈ శాస్త్రాన్ని నేనే చూస్తానంటే నీకు తెలియదు, అర్థం కాదు. ఆ శాస్త్రమనే దర్పణమును, అద్దమును గురువు అనే ఒక వ్యక్తి నీకు చూపించాలి. ఈ విధంగా చూడు బాబు అని చెప్పి నీకు చూపించాలి. చూసారా, ఉదాహరణ చాలా చిన్నది, సులభం, కానీ చాలా ముఖ్యం. ఇట్లా మనం శ్రవణం మొదట చేస్తాం. ఇప్పుడు ఇక్కడ గురువు ఏం చెప్పినాను, శాస్త్రం ఏం చెప్పినా నువ్వు దాన్ని అట్లాగే నమ్మేసేయాలని. శాస్త్రం ఎప్పుడు కూడా నువ్వు మూఢనమ్మకంతో అట్లా నమ్మాలి. నేను చెప్పాను అంతే, ఇంక నువ్వు ఎదురు ప్రశ్న వెయ్యకు, అడగకు అని చెప్పదు. మతంలో అంత అట్లా చెప్తారు. దీన్ని నువ్వు ఎదిరించకూడదు. ఎదిరించావంటే పాపం వస్తుంది, ఎదిరించావంటే నరకానికి పోతావు, ఇట్లా భయపెడతారు. కానీ వేదాంతంలో, శాస్త్రంలో, సత్యాన్వేషణంలో శాస్త్రం ఎవరిని భయపెట్టడం లేదు. నీకు ఇంటలెక్చువల్ కన్విక్షన్ వచ్చేంత వరకు చూడండి, మనకుగా నాకు కన్విక్షన్ రానంత వరకు మన బుద్ధిలోనే, మన ఇంటలెక్ట్లోనే టగ్ ఆఫ్ వార్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి నాకు కన్విక్షన్ రావటం కోసం నేను ఇప్పుడు ఏదో చూపించి, ఇది చూపించి, సెల్ ఫోన్ చూసారా, సెల్ ఫోన్ కూడా చెప్పకూడదు, ఎందుకంటే సెల్ ఫోన్లో ఏ రంగులైనా చిన్నవైనా రావచ్చు. ఇదిగో నా చేతిలో లడ్డుని చూసావా అన్నాను అనుకోండి, మీరేమనుకుంటారు వెంటనే? ఏంటి, గురువు గారికి ఏదో పైత్యం పుట్టిందా, ఆయనకేదో మతి భ్రమించినట్లుంది, ఇది లడ్డు అని చెప్పా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఈ లడ్డును దేంతో తయారు చేశారో తెలుసా, ఇది తింటే ఎంత బాగుంటుందో తెలుసా అని ఇట్లా చెప్తూనే ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళి ఇంకా ఆయనకి ఈ రోజు ఏదో అయిపోయింది పాపం, ఆయనకి మెంటల్ వచ్చిందట్టుంది గురువు గారికి. అదేంటి స్కెచ్ మార్కర్ పెన్నును చూపించి లడ్డు అంటాడు ఆయన? ఒప్పుకోదు కదా, మీ బుద్ధి ఒప్పుకోదుగా, నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా. అప్పుడు ఏం చేస్తారు, మ్యాక్సిమం దేవుడి కింద ప్రార్థిస్తారు, ఆయన కొంచెం బుద్ధి సరిచేసి పాప ఆయన భ్రమను తొలగించు అని. కాబట్టి అట్లాగే నువ్వు బ్రహ్మము, నువ్వు శరీరానివి కాదు, నువ్వు మనస్సువి కాదు, దేహ మనో బుద్ధి అహంకారాలకు అతీతమైన స్వరూపుడు అని చెప్తే అట్లా ఊరికి నువ్వు ఒప్పేసుకోక్కర్లేదు. అప్పుడు ఏం చేయాలి, 2వ మెట్టులో మననం అన్నారు. అందుకనే ఈ మననం అనే దాంట్లో ఏమిటి, నువ్వు నీకు వచ్చిన అనేక సందేహాలను మళ్ళీ అడగచ్చు. అడిగి విచారణకు గురువు దగ్గర, ఆ గురువు గారు నీకు నీ సందేహాలు తీర్చడానికి కావలసినంత విధంగా ఎంత ఓపికతోటి, సహనంతో మరలా బోధిస్తారు, చెప్తూనే ఉంటారు. అప్పుడు అట్లా నువ్వు ఆ మననం అనేటువంటిది ఏంటంటే సందేహరహితం, సందేహాలను పోగొట్టుకోవడం కోసం నువ్వు కూడా ఏదో చెప్పారులేండి, అక్కడికి వెళితే వాళ్ళు అట్లాగే వేదాంతంలో ఏవో మాట్లాడుతుంటారని ఎంతకాలానికి నువ్వు ఏదో అని చెప్పి దాన్ని పక్కన పెడుతుంటావు. అందువలనే నువ్వు దీన్ని సీరియస్గా, సిన్సియర్గా తీసుకోవు. చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇవన్నీ మంచివే చెప్తారులేండి, మీరందరూ మంచి చెప్తుంటారు, కానీ నేను వాటిని తీసుకోను, సిన్సియర్గా తీసుకోను. ఎందుకంటే నాకు వేరే చాలా కమిట్మెంట్లు, ఎంగేజ్మెంట్లు, అపాయింట్మెంట్లు అన్నీ ఉన్నాయండి అని చెప్పి వాటికే ముఖ్యత్వం ఇస్తుంటాడు. సరే, కొంచెం ఎప్పుడైనా అప్పుడప్పుడైనా సరే నీ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి, నీ యొక్క స్పిరిచువల్ గ్రోత్కి నువ్వు టైం ఇవ్వాలా వద్దా? వారానికి ఒకసారైనా టైం ఇవ్వాలా వద్దా? కాబట్టి దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయకూడదు. నీ స్పిరిచువల్ పర్సనాలిటీ అనేటువంటిది ఒకటి ఉంది.
ఇంటలెక్చువల్ పర్సనాలిటీని, ఎమోషనల్ పర్సనాలిటీని వీటన్నిటిని కూడా దాటి నిలుచొని ఉన్నటువంటి నీ యొక్క స్పిరిచువల్ పర్సనాలిటీ, అది నీ యొక్క నిజమైన ఐడెంటిటీ. అప్పుడు దానికి మరి కొంతైనా నువ్వు సమయం ఇవ్వాలి కదా. కానీ జనం లోకంలో చాలామంది సమయం ఇవ్వరు. వినటానికి ఓపికతోటి ఇలా చెప్తుంటే పదం విని చక్కగా అర్థం చేసుకోవాలి. ప్రతి క్లాసు, ప్రతి శ్లోకం చాలా ముఖ్యమని ఎలా చదవరు. ఏం చదవరంటే నేనేం చెప్తాను, దేవుడే చెప్పాలి. అందుకని ఈ విషయం చెప్తున్నాను. వింటున్న మీరు మీకు కొంత అందరికీ ఆ శ్రద్ధను పెంచడం కోసం, ఆ యొక్క సిన్సియారిటీ, కమిట్మెంట్ని పెంచడం కోసం మేము చెప్తూనే ఉంటాం. విని మీరు దాన్ని గ్రహించారంటే మీకు ఫలం దొరుకుతుంది. యు ఆర్ ద పర్సన్ విత్ బెనిఫిటెడ్. కాబట్టి ఏం చెప్తున్నాను, ఎందుకండి ఒకే శ్లోకం పోయినసారి చెప్పింది దాంట్లోనే ఉన్నారు, మీరు ఇంకా పైకి వెళ్ళారంటే పైకి వెళ్ళటం ఏముంది, దీన్ని మొదలు బాగా అర్థం చేసుకో. కాబట్టి శ్రవణం చేయాలి, సిస్టమేటిక్గా చేయాలి, శ్రద్ధతోటి చేయాలి. ఆ తర్వాత చాలా కాలం పడుతుంది మననము చేత. ఏ సందేహాన్ని నాలో అట్లాగే పెట్టుకొని నేను అట్లాగే ముందుకు వెళుతుండను. ఎందుకంటే ఒక్క సందేహం లోపల ఉన్నా కూడా అది తొలుస్తూనే ఉంటుంది పురుగులాగా. అప్పుడు నీకు లోపల నీకే కాన్ఫ్లిక్టెడ్ పర్సనాలిటీ అవుతావు. నువ్వు ఇటు కాకుండా అటు కాకుండా అవుతుంటావు. అందుకని చాలామంది కొంచెం విన్న తర్వాత వదిలేసేస్తారు. ఇది మన వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే ఇది సాధారణ జీవితానికి ఇక్కడ చెప్పే విషయాలకి చాలా ఆపోజిట్గా ఎదుర్కొంటున్నాయి, అందువలన అని చెప్పి పరిగెడతారు. ఎందుకని వదలకూడదు, శ్రవణమును వదలకూడదు. నీ స్పిరిచువల్ ఉన్నతిని నువ్వు ఇప్పుడు కోల్పోయినావంటే ఎంత నష్టమో తెలుసా. కొంచెం కొంచెం చెయ్యి, అంతా వదిలేసే. ఇప్పుడు కృష్ణుడు ఎట్లా చెప్పాడనగానే అన్ని కోరికలను వదిలేసేసేయి అంటే, అందుకని ఏం చెప్పాను, కోరికలను వదలక్కర్లేదు. లెజిటిమేట్ కోరికలు ఉండొచ్చు, మోడరేట్ కోరికలు ఉండొచ్చు, నాన్ బైండింగ్ కోరికలు ఉండొచ్చు. అట్లా పెట్టుకొని దేని మీద నేను ఆధారపడకుండా ఉండే స్థితికి పేరు సర్వాన్ కామాన్ ప్రజహాతి అని అర్థం. సరే, ఆ తర్వాత అండి మూడోది నిధిధ్యాసనం. ఇప్పుడు జ్ఞానం విషయం బాగా అర్థమైంది, సందేహాలు, దేని గురించి సందేహాలు లేవు. అప్పుడు అటువంటి సందేహరహిత స్థితిలో నేను నా స్వరూప చింతనలో, ధ్యానంలో స్థిరముగా ఉండగలిగితే అది ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎమోషనల్ స్ట్రెంగ్త్. అదండి ముఖ్యమైన ఫలం. ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కన్వర్టెడ్ యాజ్ ద ఎమోషనల్ స్ట్రెంగ్త్. అప్పుడు నేను ఇంకా ఈ తర్వాత ప్రారంధం ఉన్నంత వరకు, జీవిస్తున్నంత వరకు నేను దేనికి కూడా దిగజారిపోను, దేనికి కృంగిపోను. నాలో ఎటువంటి పర్సనాలిటీస్ని, రకరకాలైనటువంటి పర్సనాలిటీస్ని పెంచను. నేను సప్రెస్డ్, ఎక్స్ప్రెస్డ్, డిప్రెస్డ్, రకరకాలైనటువంటి కాంప్లెక్సెస్, సుపీరియర్ కాంప్లెక్స్, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఏవి లేకుండా చక్కగా శాంతిగా జీవన్ముక్తుడిగా ఉండదు. అప్పుడు స్థితప్రజ్ఞ. ఇది చెప్పడం కోసమే నేను ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చి మీకు ఇప్పుడు ఆ శ్లోకాన్ని పూర్తి చేశాం. 56వ శ్లోకం. దుఃఖేష్వనుద్విఘ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. ఈ శ్లోకంలో ఎట్లా జ్ఞాని వచ్చి తాను వ్యవహారం చేస్తున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు అని అడిగాడు కదా. ప్రతి వ్యవహారం, ప్రతి యాక్షను రియాక్షన్ ఇస్తుంది. సో జ్ఞాని రెస్పాండ్ అవుతాడు సిచ్యువేషన్స్ అన్నిటికీ. ఎట్లా అంటే
తాను డిస్టర్బ్ అవ్వకుండా రెస్పాండ్ అవుతాడు. ఆ రెస్పాండ్ అవ్వటానికి పేరు ప్రోయాక్ట్ అంటామండి. అది రియాక్షన్ కాదు. ఆ రియాక్షన్ లేకుండా ఉండటమే అన్డిస్టర్బ్డ్. డిస్టర్బ్ అవ్వలేదు, రియాక్షన్ లేదు, కానీ రెస్పాండ్ చేస్తాను, ప్రోయాక్ట్ చేస్తాను. అప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు అర్థమై ఈ విషయం మనకు లోపల జీర్ణమైందంటే దుఃఖేషు అనుద్విగ్నమనాహ. జీవితం అంతా ఏమిటండి? పొద్దున్న లేచితే సాయంకాలం దాకా కొంచెంసేపు సుఖం, కొంచెంసేపు దుఃఖం. సుఖ దుఃఖాలు ఇలా మారుతూనే ఉంటాయి. పగలు రాత్రి వస్తూ పోతుంటాయి, చీకటి వెలుతురు వస్తూ పోతుంటాయి, మెలకువ స్వప్నము నిద్ర వస్తుంటాయి పోతుంటాయి. ఇలా అంత మారుతూనే ఉంటుంది. కాబట్టే దీనికి జగత్ అన్నారు. మారుతూ ఉండే దానికి పేరు జగత్. అది మారుతూనే ఉన్నది కాబట్టి అది శాశ్వతము కాదు. అన్నీ మారుతూనే ఉన్నాయి, ప్రతిదీ మారుతూనే ఉన్నది, ఏది నిలబడట్లేదు. అందువలన ఈ మారుతూ ఉన్నటువంటిది జీవితం అంతా అంతే. ఎవ్వరూ చాలాసేపు దుఃఖంలో ఉండలేరు. ఎట్లా అయినా నిద్రపోయినా సరే దుఃఖం నుంచి బయటకు వస్తాడు, దుఃఖాన్ని మర్చిపోతాడు. ఎవరు కూడా శాశ్వతంగా చాలాసేపు సుఖంగాను ఉండలేరు. అది ఎంత పెద్ద సుఖమైనా సరేనండి. చూడండి, శరీర బయట విషయ భోగాలు ఎంత పెద్ద ఆనందం భోగముగా ఉన్నప్పటికీ, నీకు ఎగ్జైట్మెంట్ ఇస్తున్నప్పటికీ కూడా అది ఎంతసేపు అండి ఉంటుంది? కొంతసేపే, కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు. అంతే. తర్వాత అంత సుఖమైనా సరే దాన్ని వదిలేసేసి నిద్ర సుఖం కావాలని నిద్ర వెళ్ళిపోతాడు. మరి ఇంత ఇంద్రియ భోగం నీకు దొరికింది, దాన్ని అదే అనిపిస్తూ ఉండొచ్చుగా? ఉండలేవు. ఎందుకంటే మారటం అనేటువంటిది శరీర ధర్మం, లోకధర్మం. కాబట్టి గుర్తించు దీన్ని. సో జ్ఞాని ఏంటి చేస్తాడు? స్థితధీహి. ఈ స్థితధీరుడికి, స్థితప్రజ్ఞుడికి ఇంకా ఇక్కడ వేరే ఒక పేరిస్తున్నాడు భగవాన్ శ్రీకృష్ణుడు. ఎవరు? ముని. ముని అంటే బాగా పెద్ద గడ్డాన్ని పెంచుకొని జుట్టంతా బాగా జటాధారుడుగా ఉన్నాడు. మునులు అంటాం. అది కాదు అర్థం. సన్యాసము తీసుకొని ఉన్నటువంటి వాళ్ళు ఋషులు, మునులు అని మనకు ఒక కల్పన. కథలు, పురాణాలు విని ముని అనే పదానికి అర్థం తీసుకొని చూస్తే సరిగ్గా మౌనాత్ ముని ఒక అర్థం అండి. బయట ఇంకా మౌనం అంటే మళ్ళీ ఏంటంటే నోరుకి ప్లాస్టర్ వేసేసుకొని ఉన్నాడా, నోటికి గుడ్డ కట్టేసుకున్నాడా, మాట్లాడా? అట్లాంటిది కాదు. మాట్లాడుతున్నప్పటికీ లోపల మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నాడు. సంచరిస్తున్నప్పటికీ లోపల సంచరించట్లేదు, స్థిరంగా ఉన్నాడు. వ్యవహారం చేస్తున్నప్పుడు కూడా అవ్యవహారముగానే ఉన్నాడు. అట్లా అంటే ఏంటి? తన స్వరూపమును, నిష్టను, స్వరూపం ఎప్పుడు మరచిపోనే లేదు. వెనక పాట పాడే వాళ్ళకి తంబుర శృతి ఎట్లాగైతే కంటిన్యూస్గా ఉంటుందో అది ఇతడికి సహజమైపోయింది. అప్పుడు అందుకనే జ్ఞాని, యుక్త పురుషుడు పశ్యన్నపి న పశ్యతి. చూస్తున్నప్పుడు కూడా ఇతడు చూడట్లేదు, మాట్లాడుతున్నప్పటికీ ఇతను మాట్లాడట్లేదు. అంటే ఏంటండి అర్థం? ఇదేంటి కాంట్రడిక్షన్గా చెప్తారంటే అదే. మరి ఇక్కడ ముని అంటే మౌనం, లోపల స్థిరంగా ఉన్నాడు తన స్వరూపంలో. బయటంతా జరుగుతున్నది గ్రహిస్తున్నాడే కానీ చెలించట్లేదు. లోపల దేనికి ముఖ్యత్వం ఇవ్వట్లేదు, దేని వలన దుఃఖపడట్లేదు. దుఃఖాలు వస్తుంటాయి ఆయనకు కూడా. శరీరానికి వస్తే దోమలు కుడతాయి ఆయనకు కూడా. శరీరానికి ఏదైనా వ్యాధి వస్తే ఆయనకి పెయిన్ ఉంటుంది. అందరికి వచ్చినట్లు ఆ శరీరానికి వస్తుంటాయి. కానీ దుఃఖములు వచ్చినా కూడా దుఃఖి అవ్వడు. లోపల దుఃఖి అవ్వడు. బయట దుఃఖాన్ని
అంటే తలనొప్పి ఉందంటే స్ప్లిట్టింగ్ హెడేక్, మొహంలో మరి కొంచెం ఆయనకి కష్టం ఉంటుంది కదా, తల పట్టుకొని నొక్కుంటూ కూర్చుంటే. కూర్చోలేరు, అంత తలనొప్పి వస్తుంది ఒక్కోసారి ఎవరికైనా సరే వస్తుంది. కానీ అతడు లోపల తన ఆంతరికముగా తనను తాను చెక్ చేసుకుంటాడు. అందుకనండి ఇవన్నీ ఎవరినో చెక్ చేయడానికి కాదండి. ఈ స్థిరప్రజ్ఞుడి లక్షణాలు ఇవన్నీ వాళ్ళని చూసే, ఓ ఈయనకి ఇది ఉందా లేదా ఈ గుణం అని చెప్పి వాళ్ళ లిస్టు రాయడానికి కాదు మనకు. నాలో నాకు నేను ఎస్టిమేట్ చేసుకొని ఎవాల్యుయేట్ చేసుకోవటం కోసమే ఈ టీచింగ్. ఎవరిని మీరు ఇట్లా ఎస్టిమేట్ చేయకూడదు, క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎవరైనా సరే, ఇంట్లో సొంత బంధువులైనా సరే, ఎవరిని నేను ఎక్కడ ఉన్నాను, ఎట్లా ఉన్నాను, ఎలా ఉండాలి నేను, ఇవి నాకున్నాయా లోపల అని కంప్లీట్గా ఇదేంటంటే సబ్జెక్టివ్. నన్ను నేను ఎనాలిసిస్ సెల్ఫ్ ఎనాలిసిస్ అండి, సెల్ఫ్ ఎనాలిసిస్. అప్పుడు దుఃఖములు వస్తున్నాడు దుఃఖి అవ్వకుండా అనుద్విగ్నమనాహ, దుఃఖములో డిస్టర్బ్ అయ్యి డిప్రెస్ అయ్యి అట్లా అవ్వడు. సరే, సుఖం వస్తుంది, ఏదో ప్రారంధం వలన అదేదో వచ్చేస్తుంది, దానంతటది సుఖం. నువ్వు కోరుకోపోయినా కూడా వస్తాయి. అలా వచ్చినప్పుడు వాటి చేత ఎగ్జైట్ అయిపోతాడా, చాలా పొంగిపోతాడా? దుఃఖములు వస్తే కృంగిపోడు, సుఖములు వస్తే పొంగిపోడు. చూసారా? అందుకని చెప్పాను ఇది ఒకసారి ఉన్నాడు. కలిమిలేములు కావడి కుండలు అనే సామెతలో సుఖ దుఃఖములు కావడి కుండలు అని రాసుకోవాలి. అన్నీ అంతే, లాభ నష్టాలు, ఆరోగ్యము అనారోగ్యము, అన్ని ద్వంద్వాలే కదండి ఇక్కడ. అందుకని రెండు ముఖ్యమైనవి, సుఖ దుఃఖముల మధ్యలో కృంగిపోవటం పొంగిపోవటం ఉండదు. ఆ తర్వాత ఏం చేస్తాడు ఇతడు, ఏంటి మరి ఇంక లక్షణాలు? వీత రాగ, వీత క్రోధ, వీత భయ, వీత క్రోధ. వీత అనే పదాన్ని మూడిటికి రాసుకొని మూడు గురించి తెలుసుకోవాలి. రాగములో నుంచి బయటపడినవాడు, అటాచ్మెంట్ అండి. రాగం అంటే ఇక్కడ కర్ణాటక సంగీతం తోడి రాగం, కళ్యాణి రాగం అట్లా కాదు. వేదాంత రాగం అంటే అటాచ్మెంట్. దాంట్లో బంధించి పడిపోవటం. ఇది లేకపోతే నేను జీవించలేను, ఇది జరగకపోతే నాకు తట్టుకోలేను అని చెప్పి దేని మీద నువ్వెవరు అట్లా దాన్ని గీత గీసి ఇట్లా నియమించి చెప్పడానికి? ప్రకృతి నీ చేతిలో ఉందా? సమష్టిని నడిపిస్తున్న పరమాత్ముడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఈశ్వరుడు అనే ఒక సమష్టి శక్తి ఉంది బాబు. దాంట్లో నువ్వెంత, నీ శక్తి ఎంత, ఏమిటి అది గుర్తించు. ఆ గుర్తించడానికి నీకు బుద్ధి ఇచ్చాడు, గురువుని ఇచ్చాడు, శాస్త్రాన్ని ఇచ్చాడు కదా ఆ ఈశ్వరుడే. అప్పుడు వీతరాగ. అందువలన నేను ఇంకా ఇప్పుడు మా ఇంట్లో ఎవరితోటి నవ్వనండి. మా పిల్లలు మనవుళ్ళు ఎవరిని ఉన్నా కూడా అందరితోటి నేను సీరియస్ ఉండను, రాగం ఉండదు. ఎవరిని తాకను, ఎవరిని ఎత్తుకోను, పిల్లలైనా దగ్గర పెట్టుకోను. అట్లా ఉండకూడదు. అదే మరి జ్ఞానికి. ఇవన్నీ చేస్తున్నప్పటికి కూడా లోపల నీకు బంధం, అటాచ్మెంట్ ఏర్పడుతున్నదా? అది నిన్ను లాగుతున్నదా? ఆ తర్వాత అది ఏదైనా నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నదా, లేక సుఖాన్ని కలిగిస్తుందని చెప్పి నువ్వు ఎదురు చూస్తున్నావా? కలిగిన సుఖం మళ్ళీ పోతుందేమని భయపడుతున్నావా? పోయిందినందువలన విచారిస్తున్నావా? చూడండి. అందుకని వచ్చేదానికి స్వాగతం చెప్పు, పోయేదానికి కూడా బై బై చెప్పు. ఆగతే స్వాగతం కుర్యాత్, గచ్చంతం ననివారయేత్. ఏం చెప్పాలి? శుభమస్తు, వెళ్ళిరా, వెళ్ళు, అట్లా బై బై చెప్పాలి.
సో కాబట్టి వీతరాగడు, వీత భయము. చూడండి, ఈ భయం అనేటువంటిది ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. కామం ఉంటే క్రోధం వస్తుంది, క్రోధం వస్తే ఆ తర్వాత ఏదో చేస్తావు, ఏదో చేస్తే భయపడతావు. ఆ తర్వాత లేక శరీరం మీద అభిమానం ఉండుట చేత శరీరానికి వ్యాధి వచ్చిందంటే భయపడతావు, వస్తుందేమో అని భయపడతావు. ముసలిదనం వస్తుందేమో, ఏమవుతుందో అని భయపడతావు. వచ్చిన తర్వాత ఎవరు చూస్తారు, ఎవరు చేస్తారు, ఎట్లా ఉంటుందో అని భయపడతావు. అన్నిటికీ భయపడతావు. ఎందుకు భయపడటం? భయం అనేది అసలు ఎక్కడుంది? ఎవరి దగ్గర అది? మనస్సుకి నువ్వు ఇచ్చినటువంటి ఒక తప్పైన ట్రైనింగ్ అది. ఏమీ భయపడేందుకు ఇక్కడ ఏమి లేదు. ఏది జరగాలో అది జరుగుతుంది, ఏది జరగకూడదు అది జరగదు. నువ్వుగా ఉండు, నిన్ను నువ్వుగా గుర్తించుకో, దేనికి ముఖ్యత్వం ఇవ్వకు. కానీ అన్నిటి యందు ఉండు, చేయవలసింది చెయ్యి, చేయకూడదని చెయ్యకు. అట్లా ఉన్నావంటే వీత భయ. ముఖ్యంగా వయస్సు అవుతున్నప్పుడు, ముసలితనం వస్తున్నప్పుడు, పిల్లలు దూరంగా ఉన్నప్పుడు, లేక ఒంటరిగా మనం ఉండాల్సిన సమయం వచ్చినప్పుడు భయం. ఓకే. కానీ భగవంతుడు 18వ అధ్యాయంలో చెప్తాడు. నేను ఇప్పుడు వేరే ఇంగ్లీష్లో కూడా భగవద్గీత మాట్లాడుతున్నాను, అది అయిపోతున్నది. తమిళంలో మాట్లాడి చెప్పడం అయిపోయింది. ఇప్పుడు మీ అందరి కోసం, తెలుగు శ్రోతల కోసం ఈ తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత వింటున్నారు కొంతమంది. అందువలన వింటున్న మీరు ఏదైనా సందేహాలుంటే వింటున్నారని నాకు ఈమెయిల్ ద్వారా తెలియజేయచ్చు. నేను సమయం ఉన్నప్పుడు చూసి వాటికి మీకు బదులిస్తాను. కానీ మీకు నిజంగా ఇది సిస్టమేటిక్గా శ్రద్ధతోటి వింటుంటే గురువుతోటి ర్యాపో ఉండాలి. ఎందుకులే ఇదంతా మళ్ళీ అవన్నీ ఏదో వింటాను, నేను విన్నానా లేదా అని మాట్లాడడానికి తెలుస్తుందా ఏంటి? యూట్యూబ్లో ఊరికినే పెడుతున్నారు కదా, ఊరికినే దొరుకుతున్నాయి, వింటున్నానని వినండి. ఎట్లాగే మీకు ఇష్టమైతే అందువలన ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాం, అక్కడ ఉంది, వెబ్సైట్లో ఉంది. ఏమీ లేదు, వింటున్న వాళ్ళు ఎంత శ్రద్ధతో మీరుంటున్నారు సంతోషం, అంతకంటే ఏం లేదు. మీరు కమ్యూనికేట్ చేయకపోయినా కూడా సంతోషమే. నేను ఎప్పుడు చెప్పలేదు, ఈరోజు చెప్పాలని అనిపించింది చెప్తున్నాను. రాయండి ఈమెయిల్ ద్వారా. ఓకే. ఈమెయిల్ రాయటం అందరికీ ఇప్పుడు తెలిసిందే. ఫోన్లోనే ఈమెయిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏదో ఒక విధంగా కమ్యూనికేట్ చేయాలి, సరేనా? ఆ రకంగా భయం అనేటువంటిది ప్రతి మనిషికి వస్తా. ఏం చెప్తున్నా 18వ అధ్యాయంలో, ఎందుకంటే ఆ భయం అనే పదం వచ్చింది కాబట్టి, అక్కడ ఆ భయం అభయం రెండిటి గురించి కూడా ఈ సాత్విక బుద్ధి ఉన్నటువంటి మనిషి చక్కగా తెలుసుకుంటాడు అన్నాడు. అక్కడ 4 విషయాలని, ప్రవృత్తి అంటే ఏమిటి, నివృత్తి అంటే ఏమిటి, కార్యమేమిటి, అకార్యమేమిటి, ఎంతవరకు నేను ఇన్వాల్వ్ అవ్వాలి, ఎప్పుడు నేను విత్డ్రా అవ్వాలి, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, అట్లాగా చెప్తూ భయము ఉండాలి, అభయము ఉండాలన్నాడు అక్కడ. ఎందుకంటే చేయవలసింది చేయకపోతే భయపడాలి. ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు భయపడాలి మనుషుడు. దానికే కానీ చిన్న చిన్న దానికి భయపడకూడదు. కొంతమందికి బొద్దంకిని చూస్తే భయం, బల్లిని చూస్తే భయం, చిన్న చిన్న వాటికి. ఇంకా లేకపోతే ఏమవుతుందని భయం. మనం ఈ ప్రజెంట్ కాలమునకు, వర్తమాన కాలమునకు మనం గౌరవమే ఇవ్వట్లేదు. మనం అందరూ ఎప్పుడు కూడా గడిచిపోయిన కాలాన్ని గురించో రాబోయే కాలాన్ని గురించే మనం దానికి ముఖ్యత్వం ఇస్తున్నాం. కానీ ఈ జరుగుతున్నటువంటి వర్తమాన కాలానికి ముఖ్యత్వం ఇవ్వడం చాలా పెద్ద ఒక డ్రాబ్యాక్, అది తప్పు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు నువ్వు గమనించుకోగలవు. ఊరికనే బ్రూడింగ్ చేస్తూ, వర్రీ అవుతూ, ఇమాజిన్ చేస్తుంటే ఏమొస్తుంది? మనసు నిన్ను ఇంకా దుఃఖపరుస్తుంది. కాబట్టి భయంలో నుంచి
అక్కడ మళ్ళీ బంధం అంటే మోక్షం ఏంటో కూడా తెలియాలి. అలా ఈ 4 గురించి చక్కగా ఎవరికి తెలుసో వాడు సాత్విక బుద్ధి ఉన్నవాడని 18 అధ్యాయంలో చెప్పబడతాడు. ఇక్కడ భయం అనే పదం వచ్చింది కాబట్టి మీకు గుర్తు చేస్తున్నాను. సరే, భయం నుంచి బయటపడినవాడు, తర్వాత క్రోధము నుంచి బయటపడినవాడు. ఇదండి చాలా ముఖ్యం. కోపము కొన్ని సందర్భాల్లో అలా కోపంగా మాట్లాడాల్సి వస్తుంది, కోపము కొంచెం చూపిస్తాం. కానీ కోపము నీ చేతిలో పెట్టుకొని నువ్వు దాన్ని ఉపయోగించు. కోపం చేతిలోకి నువ్వు పోకూడదు. యూ షుడ్ నాట్ బికమ్ యూ బికమ్ స్లేవ్ టు ద యాంగర్. అందుకని కోపం నువ్వు అది నిన్ను దహించకూడదు. కానీ మనకు వచ్చే కోపం దాన్ని ఇతరుల మీద చూపిస్తాం, వాగేస్తాం, ఏదో చెప్తాం, మాట్లాడతాం, కొన్ని చేయకూడని కూడా చేస్తాం. కానీ ఆ తర్వాత లోపల చూడండి, లోపలేంటి శాంతంగా ఉంటావా నువ్వు? కోపం వచ్చినప్పుడు నీ ముఖం ఏంటి చక్కగా చిరునవ్వుతోటి ఆనందంగా ఉంటుంది. పోయి అద్దం చూసుకో, దయ్యంలాగా ఉంటాం, భూతంలాగా. అసలు అద్దం చూసుకోవడానికి ఇష్టమే రాదు. ఎందుకంటే ఆ సమయంలో నీ మొహం ఇష్టపడదు. ఎందుకంటే లోపల ఒక కోపం. నేను చూసుకోను ఇప్పుడు నా ముఖం, ఎవరు చూడరు. ఎందుకంటే నీ ముఖం నీకే నచ్చదు. కోపం వచ్చినప్పుడు నీవు చూపించే వికారాలు నీ ముఖం నీకే నచ్చకపోతే నీ చుట్టూ ఉన్న మనుషులకు నచ్చుతుందా? కోపపడే వ్యక్తి అంటే ఎవరికైనా నచ్చుతుందా? ఎక్కడైనా ఎప్పుడైనా నచ్చదు. అందువల్ల నీ మీద ఎవరైనా కోపపడుతూ అట్లా మాట్లాడి నీకు నచ్చుతుందా? మొదట చెప్పు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, నేను అనుకున్నట్లుగా అందరూ ఉండాలి, ప్రవర్తించాలి. కానీ వాళ్ళందరూ అనుకున్నట్లుగా నేను ఉండను, నేనుగా ఉంటాను. ఇదేం ఫిలాసఫీ అండి? ఇది తప్పు కదా. అందుకని సెన్సిటివ్, నేను ఇతరులు కూడా వాళ్ళ ఫీలింగ్, ఇలా నేను మాట్లాడితే, ఇలా ప్రవర్తిస్తే, ఇలా చెప్తే వాళ్ళకి మనసుకి ఎంత నొప్పి కలుగుతుందని కొంచెమైనా సెన్సిటివ్ ఉండద్దు. అప్పుడు ఎట్లా క్రోధము తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు అనేదో పద్యాలు రాశారు కదా. ఎన్నో చదువుతాం, అవన్నీ ప్రతిరోజు జీవితంలో అప్లై కాకపోతే ఏమిటండి ప్రయోజనం? అందుకని చెప్పాం, మనం ఏదో చదివేశాం, అన్నీ అయిపోయినాయి, నేను అది చదివేశాను, పెద్దవాడిని అయిపోయాను, ఏదో అట్లా లైఫ్ వెళుతున్నదే కానీ ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతున్నామా? పెరగగా వయస్సు రాగా బలహీనపడుతున్నామా? ఎన్నెన్నో చిన్న విషయాలకి మనము బానిసలు అవుతున్నామే. ఒక టీ, కాఫీ, న్యూస్ పేపర్, టీవీ, వాట్సాప్లు, సెల్ ఫోన్లు, అన్నిటికీ మైండ్ అట్లా ఎడిక్ట్ అవుతున్నది. ఏ నియంత్రణ లేకుండా పోయింది. ఇవన్నీ చెప్పినా కూడా జస్టిఫై చేసుకుంటాం మనం. ఏముంది ఇప్పుడు పెద్ద దాంట్లో తప్పు? నేనేం పెద్ద తప్పు చేయలేదే, నేను ఎవరినైనా కొట్టానా ఏంటి? ఓన్లీ తిట్టాను. తిట్టినా కొట్టినట్లే బాబు. కొంతమంది అట్లా, మరి నన్ను అతడు ఎందుకు తిట్టాడు? అతడు తిట్టాడు కాబట్టి నేను తిట్టాను. నా మీద ఎందుకు కోపించుకున్నాడు కాబట్టి నేను కోపించుంటాను. ఇట్లా ఇతరులు చేస్తున్నారని కాదు, నీకు మంచిది ఏమిటని నీకు తెలియద్దా? నీకు హితమేమిటని నీకు తెలియద్దు? అందుకని క్రోధాన్ని దగ్గరికి రానియకు, అది చాలా పరమశత్రువు. ఇలా ఎవరైతే బ్యాలెన్స్డ్గా ఉంటాడో, సమత్వం యోగ ఉచితని చెప్పాడు కదా, అటువంటి వాడు స్థితధీరుడు. స్థిరమైన బుద్ధి, జ్ఞానము చేత, ఆత్మ అనాత్మ వివేకము చేత ఏర్పడినటువంటి ఈ స్థిరమైన ప్రజ్ఞ, జ్ఞానమునకు పేరు స్థిత ప్రజ్ఞము అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్పాడు. ఆ తర్వాత 57వ శ్లోకం జస్ట్ ప్రారంభిద్దాం. యస్ సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టే తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. పై శ్లోకంలో చెప్పిన విధంగానే అదే మాదిరి కొన్ని వేరే పదాలతోటి అదే మెసేజ్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా తెలియచేయటానికి, దేని మీద కూడా మరలా స్నేహం అంటే అటాచ్మెంట్ అండి.
ఇక్కడ స్నేహం అంటే స్నేహితుడని అర్థం కాదు, అది స్నిగ్ధ. ఇప్పుడు ఆయిల్ అన్నిటికీ అంటుకుంటుంది చూడండి, ఆయిల్ని ఏ ఆయిల్ అయినా సరే తీసుకుంటే దాన్ని అందుకని స్నిగ్ధం అంటారు. ఆయిల్కి మరొక పేరు నూనెకు, ఎందుకంటే అది బంధిస్తుంది, రెండింటిని అంటుకుండేట్లు చేస్తుంది. కాబట్టి ఇతడు యహ సర్వత్రాన్, అన్నిటి నుండి అభిస్నేహ, అనభిస్నేహ. అభిస్నేహ అంటే అటాచ్మెంట్ అనే అర్థం. మరలా అభిస్నేహ వర్జిత, అనభిస్నేహ అనేది నెగిటివ్ పార్టికల్. ఇలా భగవంతుడు ఇక్కడ వివరిస్తున్నాడు ఈ పదాలను, దీని యొక్క లోతుపాతులను వచ్చే సత్సంగంలో చూద్దాం. ఇక్కడ ఒక ఫార్ములా చెప్తాను, ఇప్పుడు కాదు, జస్ట్ ఆ వర్డ్ ఉపయోగిస్తాను. మనం వచ్చే క్లాసులో విచారణ చేద్దాం. నిజంగా ఇవి నాలో కొంచెం నాకు ఉన్నాయి. నాకు కోపం బాగా ఉండేటప్పుడు తగ్గిపోయింది. ఆల్మోస్ట్ యాంగర్ ఈజ్ అండర్ మై కంట్రోల్. అసలు దాన్ని నేను ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్గా ఎప్పుడైనా అట్లా ఉపయోగిస్తానే కానీ దానికి లోనుటాం. అదేవిధంగా అన్నీ నాలో ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఏంటంటే, ఇంకేదైనా ఒక మెజర్మెంట్ ఏదైనా ఉందంటే భగవంతుడే చెప్తున్నాడు. కొంచెం మోడర్న్ లాంగ్వేజ్లో ఎఫ్ఐఆర్ రిడక్షన్ అని చెప్తా. ఎఫ్ఐఆర్ రిడక్షన్. ఈ ఎఫ్ఐఆర్ అనేటువంటి పోలీసులో పరిశుభ్ర బేసిక్ కేసు లాంటిది కాదండి, ఇది ఒక చెకింగ్ పాయింట్స్. ఓకే, ఏంటి ఎఫ్ఐఆర్ అనేది, దాని డీటెయిల్స్ వచ్చే సత్సంగంలో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.